హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ములక్కడ కోడిగుడ్డు టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఇది నా స్టైల్లో నేను చేసే పద్ధతి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దాన్ని అయితే కొంచెం ఫ్రై చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. అండ్ అదే ప్యాన్లో నేనైతే కొంచెం ఆవాలు అండ్ గ్రీన్ చిల్లీస్ అవి కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కర్రీ అయితే చేయొచ్చు అనమాట. చాలామందికి నచ్చుతుంది అండ్ నాకు తెలిసి చాలామందికి ఈ కర్రీ కూడా తెలిసే ఉంటుంది. ఆనియన్స్ నాలాగా చిన్నగా కట్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం ఉంటుంది? మా ఇంట్లో అయితే సైడ్కి పెట్టేస్తాము. అందుకని అయితే నేను ఇలా చిన్నగా కట్ చేస్తాను అనమాట. ఇది ఒక చిన్న టిప్ లాగా యూజ్ అవుతుంది ఆనియన్స్ తినని వాళ్ళకి. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి, తొందరగా మగ్గుతుందన్నమాట. తర్వాత మూత పెట్టేసేయండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిగడ్డ వేసాక కొంచెం సేపు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు అయితే వదిలేసేయండి. స్లో ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నేనైతే అంతే చేస్తాను. అండ్ స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తున్నప్పటి నుండి అయితే ఇంకా లో ఫ్లేమ్లోనే చేయాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అంటే కొన్ని పాటించాలి మనం. కొంచెం టైం తీసుకొని కుక్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి కర్రీస్ కూడా. అండ్ నీట్గా క్లీన్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ని అయితే నేను యాడ్ చేశానండి. అవి కలుపుతూ కొంచెం అయితే దానికి సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే డ్రమ్ స్టిక్స్ కూడా కొంచెం సాల్ట్ వెళ్ళడం వల్ల మనకి రుచిగా ఉంటుందన్నమాట. చిన్ని చేంజెస్ చేయడం వల్లనే మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండగలుగుతామండి. మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకొని తినడానికి అందరూ ప్రయత్నించండి. అండ్ నాన్ స్టిక్స్ కంటే స్టీల్ వాడటం యూస్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత నేనైతే మూత పెట్టేసి అయితే ఉంచేసానండి. అలాగా కొంచెం సేపు అయితే కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత నేను టమాటోస్ని కూడా చిన్నగా అయితే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకొని మాత్రం మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉంచేసాను అనమాట కలిపేశాక. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో నచ్చే వాళ్ళకైతే ఈ కర్రీ అయితే పుల్లగా ఎంతో టేస్టీగా అలా ఉంటుందన్నమాట. ఇంక మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అండ్ మీకు కుదిరితే ఒక పచ్చి టమాటో కూడా ఉంటే యాడ్ చేయండి. నేను దీంట్లో ఇది కూడా యాడ్ చేశాను. అండ్ దానివల్ల కొంచెం పులుపుదనం వస్తుందన్నమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు కనుక దొరికితే బెంగళూరులో దొరుకుతాయండి, నేనైతే యాడ్ చేస్తానన్నమాట. పచ్చి టమాటాలతో రోటి పచ్చడి కూడా చేస్తే ఎంత బాగుంటుందో అండి. నేను ఎప్పుడైనా మీకు చూపిస్తానన్నమాట. చూసారు కదా, మూత పెట్టేసి మగ్గిస్తే ఎంత బాగా ఉడుకుతుందో అండి. చాలా బాగుంటుంది. మీరు ఇదే టైంలో కొంచెం కారం ఉప్పు అన్నీ చూసుకొని అయితే యాడ్ చేయండి అనమాట. పచ్చి టమాటా వేయడం వల్ల కొంచెం ముక్కలుగానే ఉంటుంది, బట్ ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పంటికింత తగులుతూ ఉంటే మనం తినేటప్పుడు. ఇంకొంచెం మగ్గిన తర్వాత కూర మీరు కారం అండ్ సాల్ట్ అండ్ జీరా పొడి ధనియాల పొడి వేసేసుకోండి ఇదే టైంలో. వెంటనే కారం వేసి బంద్ చేయడం వల్ల ఆ పచ్చిదనం అలాగే ఉండి కూర రుచి రాదండి. ఎప్పుడు సిమ్లోనే చేసుకోండి కర్రీ చేసినప్పుడు. ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ మంచిగా కొంచెం వేయండి, ఎక్కువ మసాలా అలాగా వేయకండి. చూసారు కదా, టమాటాలు మంచిగా ఉడికి మంచిగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అలా బబుల్స్ వచ్చింది అని అంటే ఇంకా ఆల్మోస్ట్ కూర ఉడికినట్టేనండి. అండ్ నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి ఆయిల్ మాత్రం చాలా తక్కువగా సపరేట్ అవుతుంది. అండ్ మంచిగా టమాటోస్ మగ్గేసి మంచిగా వాటరీగా అయింది. చూసారు కదా కూర. అండ్ నేను లాస్ట్కి అయితే కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే, నేనేమి హడావుడిగా కంగారుగా అన్ని ఐటమ్స్ అయితే వేసి చేయలేదండి. టమాటో ములక్కడ ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాంట్లోనే మంచిగా బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది మనకి. హెల్దీగా ఇంట్లోనే తినడానికి ఎక్కువ ట్రై చేయండి. హెల్దీ వేలోనే లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ప్లాన్ చేయండి. అండ్ లాస్ట్కి నేనైతే ధనియాల పొడి వేసేసి బాయిల్డ్ ఎగ్స్ కూడా కొంచెం ఘాట్లు పెట్టేసి నేనైతే దాంట్లో ఉంచేసాను అనమాట. ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చాను. చూసారు కదా, ఆయిల్ కొంచెం బయటకు వచ్చేసింది. ఇంకా తర్వాత ఒకసారి అయితే కలిపేసాను అనమాట. చూసారు కదా, ఎంతో రుచికరమైన హెల్దీ వేలో సింపుల్గా రెడీ అయిపోయే కోడిగుడ్డు ములక్కాడ కర్రీ.
మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో అందరికీ మంచిగా హెల్దీ వేలో కుకింగ్ చేసి పెట్టండి. మీ పిల్లలు హ్యాపీగా తింటారు. టమాటో ఎగ్ ములక్కాయ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో నాకు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ చిన్ని లైక్ వల్ల నా వీడియోస్ చాలా పుష్ అవుతాయి. అండ్ నా వీడియోస్ పుష్ అవ్వడం వల్ల నాకు ఇంకా చేయడానికి వీడియోస్ నాకు బూస్టప్ అవుతుందన్నమాట మీ చిన్ని లైక్ వల్ల. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you. Bye bye.